నమస్కారం. శ్వేత టీవీ సమర్పించు మన ఊరు మన గుడి కార్యక్రమానికి స్వాగతం. కరీంనగర్ ఈ పేరుకు ఎంతో చరిత్ర ఉంది. అంతకన్నా గొప్ప చరిత్ర ఇక్కడ స్వయంభుగా వెలిసిన గణపయ్యది. చల్లని చూపులతో కనిపించే ఈ తండ్రి చరిత్ర ఎంత మారినా మారని విశిష్టత స్వామివారిది. తనను నమ్మి మొక్కిన భక్తులకు వరాల జల్లు కురిపిస్తూ కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. లోక కళ్యాణ రూపాయ అలుగునూరు స్వయంభువే, సర్వలోక శరణ్యాయ విఘ్నదేవాయ మంగళం. కలియుగానికి వరదాయకుడు శ్రీ వెంకటేశ్వరుడైతే ఏ యుగానికైనా విఘ్నహారకుడు విఘ్నేశ్వరుడు. కరీంనగర్ బస్ స్టేషన్ నుండి కేవలం 4 కిలోమీటర్లు, అలుగునూరు జంక్షన్కు కేవలం కిలోమీటర్ దూరంలో కొలువైన విఘ్ననాయకుడు అలరారుతున్న ఆలయం ఇదే. మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ మాత్రం గణపయ్యదే. విఘ్నేశ్వరుడు కరుణిస్తే ఎలాంటి విఘ్నాలు రావని నమ్మకం. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందనే విశ్వాసం. మానవులే కాదు దేవుళ్ళు సైతం ముందుగా అర్చించేది గణపయ్యనే. అటువంటి విఘ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసిన ఆలయం ఇది. కరీంనగర్ కాణిపాకంగా పిలువబడుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న గణపయ్యను దర్శించుకుందాం. కరీంనగర్ను ఆనుకుని ఉన్న అలుగునూరు ప్రధాన కూడలి నుండి వరంగల్ వైపు వెళ్లే దారిలో గణపయ్య ఆలయం కొలువై ఉంది. ప్రధాన కూడలి నుండి కేవలం కిలోమీటర్ దూరంలో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మానేరు నది అటు ప్రక్కన కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్వామివారి ఆలయం అలరారుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. ప్రసిద్ధ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఒకవైపు కాంసీపేట మానసాదేవి ఆలయం, మరోవైపు కొండగట్టు అంజన్న క్షేత్రం, ఇంకోవైపు దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం, అటువైపు ధర్మపురి నరసింహ క్షేత్రం, కోటిలింగాల క్షేత్రం, ఇటువైపు ఇల్లందుకుంట రామక్షేత్రం. ఇలా అన్ని క్షేత్రాల మధ్య విరాజిల్లుతున్న క్షేత్రమే అలుగునూరు శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న ఈ క్షేత్రంలో విఘ్నాలకు నాయకుడు వినాయకుడు కొలువై మనందరి పూజలు అందుకుంటున్నాడు. కోరిన కోరికలు తీర్చే ఆ గణపయ్య మహిమలేంటో తెలుసుకుందాం. అలుగునూరు గ్రామంలోని రహదారుల గుండా 500 మీటర్ల దూరం వెళ్తే పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. పచ్చని పొలాల మధ్య మట్టి రోడ్డు గుండా వెళ్తుంటే గణపయ్య ఆలయం దర్శనమిస్తుంది. 5 అంతరాల గోపురంపై పంచలోహ కలశం సూర్యకిరణాలతో ధగధగా మెరుస్తూ కనిపిస్తుంది. ఆలయ గోపురం చూడగానే మనస్సును రంజింపజేస్తే మనస్సు మాత్రం గణపయ్య నీవే దిక్కయ్యా అని ప్రార్థిస్తుంది. స్వయంభుగా వెలిసిన కరీంనగర్ కాణిపాకంగా పిలువబడుతున్న ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటో వీక్షిద్దాం. ఇక్కడ కొలువై ఉన్న గణపయ్య విగ్రహం ఎంతటి పురాతనమైనదో ఇదమిద్దంగా తెలియనప్పటికీ గత 2 దశాబ్దాల క్రితం భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చింది. ఇక్కడి పొలాల్లో రైతులు తమ పంట భూములను చదును చేస్తుండగా తొలుత స్వామివారి ఉదర భాగం బయటకు వచ్చిందట. మామూలు రాయి అనుకున్న రైతులు రాయిని బయటకు తీసేందుకు యత్నించారట. అలా రాయిని బయటకు తీసే ప్రయత్నంలో సాక్షాత్తు స్వామివారే బయటకు వచ్చారట. విఘ్ననాయకుడే బయటకు రావడంతో గ్రామస్తులకు ఊనకం వచ్చినంత పనైందట. దీంతో నాటి నుండే లంబోదరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం మొదలుపెట్టారట. సాక్షాత్తు వినాయకుడే భూమిని చీల్చుకొని బయటకు రావడంతో
స్థానిక రైతులు వేద పండితులను ఆశ్రయించారు. ఏం చేస్తే బాగుంటుందంటూ అడిగి తెలుసుకున్నారు. దీనికి పండితులు ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు స్వామివారిని జలప్రవేశం చేయాలని సూచించారట. పురాణాలు, ఆగమశాస్త్రం, హిందూ సనాతన ధర్మం ప్రకారం విగ్రహం అనేది కేవలం రాయి, లోహం కాదు. దాన్ని ప్రతిష్ఠించినప్పుడు మంత్రపూర్వకంగా దైవత్వాన్ని ఆవాహన చేస్తారని, భూమిలో దొరికిన విగ్రహాలు ఎప్పుడు ఎలా ప్రతిష్ఠించబడ్డాయో తెలియదని, అందుకే వాటిని శుద్ధి చేయడంతో పాటు వాటిలోని అపరిమితమైన దైవశక్తులను క్రమంగా తగ్గించి ప్రకృతిలో లీనం చేయడానికి నీటిలో ఉంచాలని చెప్పారట. గణపతికి 21 సంఖ్య అంటే ప్రీతికరమని, 21 సంవత్సరాల పాటు జలప్రవేశం చేయాలని సెలవిచ్చారట. దీంతో విగ్రహం లభించిన దగ్గరే హుండీ కట్టి 21 సంవత్సరాల పాటు గణపయ్యను జలప్రవేశం చేయించారట. ఆలయ ముఖం తూర్పు వైపు ఉన్నప్పటికీ భక్తులు మాత్రం దక్షిణం వైపు నుండే ఆలయ ప్రాకారంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆలయ పరిసరాల్లోకి అడుగు పెట్టగానే మనసు పులకించిపోతుంది. పరిసరాలన్నీ ఓం గం గణపతయే నమః అంటూ మార్మోగిపోతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. గేట్ లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు ప్రసాద తయారీ కేంద్రం, దాని పక్కనే కార్యనిర్వహణ గది కనిపిస్తుంది. కుడివైపున కాళ్ళు కడుక్కునేందుకు నల్లాల ఏర్పాటుతో పాటు దాని పక్కనే భక్తుల కోసం బాత్రూంను ఏర్పాటు చేశారు. వెనక గోడపై ప్లాస్టిక్ నిషేధమంటూ బోర్డు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ భక్తులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలను అందుబాటులో ఉంచారు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే సాక్షాత్తు గణనాథుడై నిల్చున్నట్టుగా 5 అంతరాల రాజగోపురంతో పాటు మార్పులతో తీర్చిదిద్దిన 4 స్తంభాల మండపం దర్శనమిస్తుంది. దక్షిణం వైపు నుంచి చూస్తే రాజగోపురంపై ఢమరుకం చేతబూని పరమేశ్వరుడు దర్శనమిస్తే, మండపంపై కుడివైపు అయ్యప్ప, ఎడమవైపు సుబ్రహ్మణ్య స్వామితో మధ్యలో కొలువైన గణపయ్య దర్శనమిస్తాడు. నేనుండగా నీకేమని అభయమిచ్చినట్టుగా అనిపిస్తాడు. అలా ముందుకు వెళ్లి తూర్పు వైపున రాజగోపురంపై చూస్తే గణపయ్య, మండపంపై ఓవైపు శివుడు, మరోవైపు పార్వతీదేవి, తల్లిదండ్రుల మధ్య లక్ష్మీ అమ్మవారిని ఎడమతొడపై కూర్చోబెట్టుకున్నట్టు లక్ష్మీ గణపతి కనిపిస్తారు. ఉత్తరం వైపు గోపురంపై బ్రహ్మదేవుడు దర్శనమిస్తే, ఓవైపు సరస్వతీమాత, మరోవైపు లక్ష్మీదేవి, వీరిద్దరి మధ్య కొలువైన గణపయ్య కనిపిస్తాడు. ఆలయానికి పడమటి వైపు గోపురంపై కొలువైన విష్ణువు దర్శనమిస్తారు. మండపానికి ఎదురుగా రామడుగు శిల్పకళ గొప్పదనాన్ని గుర్తు చేస్తూ ఏకశిలతో తీర్చిదిద్దిన ధ్వజస్తంభం టీవీగా కనిపిస్తుంది. దాని ముందు కూర్చొని స్వామివారినే తదేకంగా చూస్తూ భక్తితో పులకించే మూషికం దర్శనమిస్తుంది. అంతేకాకుండా ధ్వజస్తంభం చుట్టూ భక్తులు స్వామివారి కోసం కట్టిన ముడుపులు దర్శనమిస్తాయి. మండపానికి ముందు ఉన్న ఇరువైపుల స్తంభాలకు స్వామివారికి రక్షణ కల్పిస్తున్నట్టు భీతిని కొలిపే యాలీలు కనిపిస్తాయి. యాలీలను దాటుకుని మండపంలోకి అడుగు పెట్టగానే తామర పుష్పంతో డిజైన్ చేసిన పైకప్పు కనిపిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ముందుకు చూస్తే కుడివైపుకు తొండం, చుట్టూ ఇత్తడితో తయారు చేసిన మకర తోరణం, పంచలోహాలతో తీర్చిదిద్దిన కిరీటం, నుదుటిన వెండి నామాలు, వెండి యజ్ఞోపవీతం,
కుడి చేతిలో ఉండ్రాయి, ఎడమ చేతిలో విరిగిన దంతాన్ని పట్టుకుని అభయమిస్తున్నట్టుగా ప్రశాంతమైన 6 అడుగుల హరిద్ర గణపయ్య దర్శనమిస్తాడు. గణపయ్యను చూడగానే ఒక్కసారిగా మనసు తనను తాను మరిచిపోతే తెలియకుండా చేతులు దండాన్ని పెడతాయి. ఈ జన్మకు ఇది చాలు అన్నట్టుగా అనుభూతిని కలిగిస్తుంది. ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు, హారతి కార్యక్రమాలు, ఇరుసంధ్యలు జరుగుతాయి. సంకటహర చతుర్థి నాడు గణపయ్యకు ఫలపంచామృతాభిషేకం, ఇతరత్రా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా ప్రత్యేక రోజుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఫలపంచామృతాభిషేకాలు, హోమాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక రోజుల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. దాతలు ముందుకు వస్తే దాతల పేరుతో, దాతలు లేని రోజు ట్రస్ట్ పేరుతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడతారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే గర్భగుడికి ఎడమవైపు జంటనాగుల విగ్రహం కనిపిస్తుంది. ఈ నాగేంద్రుణ్ణి సంతాన నాగేంద్రుడు అంటారు. సంతానం లేనివారు భక్తి ప్రపత్తులతో ఈ నాగేంద్రుణ్ణి కొలిచి అభిషేకం చేస్తే వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. జంటనాగులకు పూజాది కార్యక్రమాలు కావించి వెనక్కి తిరిగితే మంటపంలో కొలువైన నవగ్రహ దేవతలు కనిపిస్తారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రతికూల శక్తులను దూరం చేసి ఆరోగ్యం, అదృష్టం మరియు ప్రశాంతతను చేకూరుస్తాయని వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత నవగ్రహ దర్శనం చేసుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ, పూజాది కార్యక్రమాలు నిర్వహించి వెనక్కి చూస్తే వేప చెట్టు కింద మండపంలో రాగితో చేసిన పడగ కింద కొలువైన శివయ్య దర్శనమిస్తాడు. ఈ శివయ్యకు భక్తితో అభిషేకం చేస్తున్న భక్తులు కనిపిస్తారు. శివయ్యకు చొక్కా లేకుండా అభిషేకం చేయాలని వెనక గోడపై రాసి ఉంటుంది. ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టు స్థలం, దానికి సమీపంలో గుడిసెను తలపించేలా యాగశాల కనిపిస్తుంది. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ యాగాది హోమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి బుధవారం రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని మొక్కుకుని తమకు కావలసిన కోరికలను ముడుపు రూపంలో కడతారు. మొక్కిన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మొక్కులు చెల్లిస్తారు. లక్ష్మీ గణపతి ఆలయం మహిమాన్వితమైనదంటూ ఆలయ ప్రధానార్చకులు నేతునూరి శంతన శర్మ. స్వామివారిని నమ్మి భక్తితో మొక్కితే చాలు కోరిన కోరికలు నెరవేరుతాయంటారు. ఈ సంకట చతుర్థికి స్వామివారు హరిద్ర గణపతిగా దర్శనమిచ్చారని, వచ్చే సంకటహర చతుర్థి రోజున సింధూర గణపతిగా దర్శనమిస్తాడంటున్నారు. సింధూర గణపతిని దర్శించుకుని పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకమన్నారు. మొట్టమొదటిగా ఈ స్థల పురాణం ఏంటంటే 22 సంవత్సరాల క్రితము ఇక్కడ పొలంలో కేవలం ఉదర భాగం బయటపడి కేవలం ఒక బండరాయిగా ఇక్కడ ఉన్న రైతులకు కనబడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ పొలంలో ఈ రాయి అడ్డుగా ఉన్నదని చెప్పేసి నాగలితో దున్ని తీయగా అది గణపతి ఆకారంగా బయటపడ్డది. వెంటనే ఆ ఆకారాన్ని మొత్తాన్ని కూడా శుభ్రం చేసి అభిషేకం చేయించి ఒక కుండి నిర్మాణం చేసి అందులో నీళ్లు పోసి నీళ్ళల్లో పడుకోబెట్టడం జరిగింది. ఈ విధముగా ఈ
కుండి కట్టి నీళ్లు పోసి 21 సంవత్సరాలు ఆ నీటి లోపలనే స్వామివారిని పడుకోబెట్టడం జరిగింది. 21 సంవత్సరం అంటే అర్థం ఏమిటంటే గణపతికి ప్రీతికరమైనటువంటి సంఖ్య 21. 21 ఉండ్రాళ్ళు ఇష్టము, 21 మోదుకలు ఇష్టము, 21 పూలు పత్రాలు ఇష్టము. అదేవిధంగా స్వామివారు కూడా 21 సంవత్సరాలు ఈ కుండీ లోపలనే ధ్యానం చేసుకుంటూ ఏనాడు నాకు గుడి నిర్మాణం అవుతుందని చెప్పేసి ఆ కుండీలోనే పడుకుండి ఉండిపోయాడు. ఎందుకంటే ఇక్కడప్పుడు దారులు కానీ తొవ్వలు లేకుండా పొలాలన్నీ కూడా ఉండి పొలాల సముదాయం ఉండి ఇక్కడ రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండేది. అయినా కానీ భక్తులు ప్రతి బుధవారము అదేవిధంగా అంజన్నమాల వేసుకునేవారు. అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసి స్వామిని మనస్సులో ధ్యానించుకునేవారు. మొట్టమొదటిగా 21 బయటపడ్డ సంవత్సరం రోజునే ఇక్కడ ఒక భక్తుడు స్వామికి నమస్కరించిన వెంటనే అదే సంవత్సరం ఒక పిల్లవాడు జన్మించడం జరిగింది. ఆ పిల్లవానికి కూడా గణేష్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా గణపతి గుడి కాకముందే ఆ స్వామివారు పడుకునే అనేక విధములైనటువంటి ఆ స్వామి యొక్క మహిమలు చూపించాడు. ఆ తర్వాత 21 సంవత్సరం పూర్తి కాగానే 22వ సంవత్సరం ఆరంభం లోపలనే ఇక్కడ ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్న స్థలాన్ని ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి పొలముకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ స్థల భూదాతలందరూ కూడా మనిషి కొద్దిగంతా ఇచ్చి స్వామి యొక్క గుడికి సుమారు 8 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కడైనా గుడి నిర్మాణం కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ గుడి నిర్మాణం కేవలం 5 మాసాల 19 రోజుల లోపలనే గుడి నిర్మాణం జరిగింది. అంటే మీరే ఆలోచించండి గణపతి యొక్క మహిమ అందరి మీద ఏ విధంగా ఉందో చూడండి. అదేవిధంగా ఇక్కడ ఆలయం లోపల సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సొంత పనులన్నీ కూడా ముగించుకొని సొంత పనులు వాయిదా పెట్టుకొని ఇక్కడ స్వామి వారి యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అదే విధముగా ఇక్కడ సంతాన నాగేంద్ర స్వామిని అదే విధముగా స్వయంభూ పార్వతీ రాజరాజేశ్వరుడు లింగ రూపం కూడా ఆవిర్భవం జరిగింది. ఇక్కడ ప్రతి బుధవారము ముడుపులు కట్టడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికే చాలా మంది ముడుపులు కట్టారు, కోరికలు నెరవేరి వచ్చి మరలా అయ్యగారు మా కోరికలు నెరవేరా అని చెప్పారు, ముడుపులు విప్పి వెళ్ళారు. ఇక్కడ ఆ లక్ష్మీ గణపతి సాక్షాత్ స్వయంభూ లక్ష్మీ గణపతి ఇక్కడ కొంగు బంగారమై కొలి ఉన్నాడు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఒక్కసారి వస్తే స్వామిని మరలా వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా ఆ గణపతి ఆశీస్సు వలన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అదేవిధంగా మొన్న మైత్రి ఛానల్ వాళ్ళు కావచ్చు, SSC టీవీ వాళ్ళు కావచ్చు ఇక్కడ వచ్చి వారి యొక్క ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వారి ద్వారా ఇక్కడ కరీంనగర్ దాదాపు మా ఫ్రెండ్స్ తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి అరే మేము కాణిపాకం వచ్చుడు కాదురా, మీ కరీంనగర్లో ఉన్న గణపతిని చూడడానికి మేము ఒకరోజు వస్తామని వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే మనము తిరుపతి వెళ్ళి కాణిపాకం వెళ్తాం, కానీ ఇక్కడ చూడు విశేషం ఏమిటంటే వెములవాడ రాజన్న దగ్గరికి వెళ్ళి ఇక్కడ కాణిపాక చిన్న గణపతి మన మరొక అలుగునూరు మరి ఒక కాణిపాకంగా మారబోతున్నది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ కాణిపాకంగా ప్రసిద్ధిగంచి స్వాములు ఈ భక్తులకు కొంగు బంగారమై ఇక్కడ ఆ స్వామి తొలతూగుతున్నాడు. పోయిన సంకష్టికి ఒక అవతారం అయితే ఈ మాసం లోపల ఆరిద్ర గణపతి రూపంగా స్వామి భక్తులకు దర్శనమిచ్చాడు. ఎందుకంటే నాకు 15 రోజుల క్రితమే ఎందుకో మనసు లోపల సంకల్పం కలిగింది, గణపతిని ఆరిద్ర రూపంగా చేస్తే బాగుంటుంది కదా అని చిన్న సంకల్పం చేసి నేను మా గ్రూపులో ఉన్న వారికి మెసేజ్ పెట్టానంతే. దాదాపుగా 40 కిలోల పసుపు వచ్చింది. మాకు 25 కిలోల పసుపుతో ఇవాళ ఆరిద్ర గణపతి రూపంలో ఆ స్వామి అవతారం చూపించాడు. ఇక్కడ సంకటహర చతుర్థి రోజు విశేషంగా జనం వస్తారు. ఉదయము 6:30 స్వామి యొక్క మూల విరాటుకు అభిషేకము, మరలా 8 గంటలకు లక్ష్మీ గణపతి హోమము, ఉదయం 11 గంటలకు ఉత్సవమూర్తులకు విశేష ఫల పంచామృత అభిషేకాలు, 12:30 ఆ మరలా అన్నప్రసాదం కలదు. అందుకే ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు విశేష జనం వస్తున్నారు. ఒక ఉగాది రోజున నేను పంచాంగం చెప్పుదామని వచ్చి కూర్చున్న వానికి 4600 మంది జనం వచ్చి పంచాంగ శ్రవణ చెప్పకుండా అయిపోయింది. అంటే భక్తుల యొక్క రద్దీ ఆ విధంగా ఉన్నది. ఇక్కడ అనేక విధముగా కోరికలు కోరుకున్న వారికి తప్పక నెరవేరుతున్నాయి. ఇక్కడ మరో విశేషం అంటే ఇక్కడ చాలా మంది
పెళ్లి రోజులు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇంకా ఏదైనా ఇంట్లో సందర్భం ఉంటే వారు వచ్చి గణపతికి అన్నప్రసాద నిరూపకంగా వారికి తగిన సహాయము ఇక్కడ ఇచ్చి వెళుతున్నారు. ఇక్కడ మీకు ఏదైనా సందర్భం ఉంటే వచ్చి హోమం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కార్యక్రమాలు కావాలంటే కూడా తప్పక ఇక్కడ మీరు వచ్చి సంప్రదిస్తే మేము కార్యక్రమాన్ని సక్రమంగా చేయిస్తాము. ఇక్కడ మీకు ఎప్పుడు అనుకూలం ఉన్న అన్నదానం కూడా చేసుకోవచ్చును. అదే విధంగా ఇక్కడ బాధతో వచ్చిన వాళ్ళు కూర్చొని 10 నిమిషాలు కూర్చొని తర్వాత కూర్చొని వెళ్తే వాళ్ళ బాధలు తీరుతాయి. లక్ష్మీ గణపతి అంటే అర్థం ఏంటంటే గణపతికి పట్టాభిషేకం జరిగినప్పుడు ముక్కోటి దేవతలు అన్ని వరాలు ఇస్తున్నారు. అప్పుడు విష్ణుమూర్తి నాభి నుండి లక్ష్మీదేవి ఉద్భవించి గణపతికి ఒక వరం ఇచ్చింది. నాయనా గణపయ్య, నువ్వు సిద్ధి బుద్ధి ప్రదాయకుడవు, నేను ఇప్పుడు నీలో లీనమవుతున్నాను. ఇప్పటి నుండి లాభము శుభముతో కూడి లక్ష్మీ గణపతిగా పేరు ఉందువుగాక అని ఆ లక్ష్మీ గణపతికి వరం ఇచ్చింది. తాము ఆలయ నిర్మాణాన్ని చేపట్టిన రోజు చేతిలో చిల్లి గవ్వ లేదంటున్నారు ఆలయ ట్రస్ట్ సభ్యులు రామచంద్రారెడ్డి, అశోక్ రెడ్డి. విగ్రహం బయటపడిన నాటి నుండి నేటి వరకు వారి కరుణా వీక్షణాలతోనే పనులు ముందుకు సాగాయన్నారు. ఆలయ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వారిపై, వారి కుటుంబాలపై గణపయ్య కరుణా వీక్షణాలు ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి కోసం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, దాతలు ఎవరైనా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 22 సంవత్సరముల క్రితము అలుగునూరులో ఈ పంట పొలం దున్నుతుండగా అతని యొక్క కడుపు అనేది నాభి అనేది బయటపడింది. అప్పటి నుంచి ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఒక నీటి తొట్టెలో ఉంచి మనం 21 సంవత్సరముల దాకా దాన్ని మనము అలాగే ఎండకు ఎండి వానకు తడిచి మరి భక్తుల యొక్క పూజలను అందుకుంటూ విరాజిల్లుతూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్య కారణంగా ఇక్కడ ఆ గణపతి యొక్క లక్ష్మీ గణపతి యొక్క మన దేవాలయాన్ని నిర్మించడానికి అనువైనటువంటి స్థలం ఇక్కడ పట్టా భూములు ఉండడం వల్ల ప్రక్కన ఉన్నటువంటి పట్టా భూముల దాతల నుంచి వాళ్ళ దాతలందరినీ పిలిపించి దాతల నుంచి దాదాపుగా 8 గుంటలన్నర భూమిని మేము సేకరించడం జరిగింది. మరి ఆ యొక్క లక్ష్మీ గణపతి ఆలయానికి ఈ భూదాతలకు మేము ఆలయ ట్రస్ట్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆలయ ట్రస్టు మాతో ఉండేటువంటి మా ఆలయ కమిటీ అంతా కూడా ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోవడం జరిగింది. మేము 2025 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మార్చి మాసంలో ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయానికి మేము భూమి పూజోత్సవ కార్యక్రమము చేయడం జరిగింది. మరి ₹1 లేకుండా భూమి పూజోత్సవ కార్యక్రమము వేద పండితులైనటువంటి పురాణ మహేశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు నేదునూరి శంతన శర్మ, అలుగునూరు గ్రామ ప్రజలు, భక్తుల, దాతల సహకారంతో మేము మొట్టమొదటిగా భూమి పూజ కార్యక్రమము అత్యంత వైభవోపేతంగా జరపనేది. మరి భూమి పూజోత్సవం జరిగిన తర్వాత మేము ఏ ఇంటి కడప దొక్కకున్నా ప్రతి ఒక్క భక్తుడు తమకు గణపతి రూపంలో వచ్చి విరాళాలను తమంతట వారే స్వయంగా ఈ ఆలయానికి విచ్చేసి మనకు ఈ యొక్క విరాళాలను అందజేయడం జరిగింది. దాదాపుగా 60 లక్షల రూపాయల మేరకు ఈ దేవాలయానికి ఖర్చు చేయడం జరిగింది. మరి దాతలు ఇచ్చినటువంటి వారికి కూడా ఆలయ ట్రస్ట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మేము అలుగునూరు గ్రామంలో 21వ సంవత్సరంలో వెలిసిన గణపతి ఆలయానికి చాలా భూదాతలు కాకుండా మేము కూడా చాలా కష్టపడి చందాలు వసూలు చేసి నిర్మించడం జరిగింది. భూదాతలు మరియు ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు కలిసి ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి దేవస్థానం, దానికి ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఆలయ ట్రస్ట్ కమిటీ మరియు ఇచ్చిన చందాదారులందరికీ. లక్ష్మీ గణపతి దేవాలయం తమ పొలాన్ని చదును చేస్తుండగా విగ్రహం బయటపడడం ఆనందంగా ఉందంటున్నారు ఆలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చిన దాతలు. తొలుత అయోమయానికి గురైనప్పటికీ విగ్రహం లభించిన చుట్టుపక్కల పట్టాభూముల యజమానులతో మాట్లాడి ఆలయం కోసం 8.5 గుంటల భూమిని 8 మంది విరాళంగా ఇచ్చామన్నారు. స్వామివారి సేవలో ఇలాగైనా భాగస్వాములమైనందుకు ఆనందంగా ఉందంటున్నారు. నేను ఇక్కడ అల్లంలో ఒక రైతు, మాకు ఇక్కడనే పక్కనే భూమి ఉన్నది. మాకు
అంటే ఇది 22 సంవత్సరాల క్రితం స్వయంభూ లక్ష్మీ గణపతి విగ్రహం ఇక్కడ పొలం దున్నుతా ఉంటే, రైతు పొలం దున్నుతా ఉంటే ఒక ఉదర భాగం పొట్ట భాగం కనిపిస్తే ఏందని చూసేసరికి అది వినాయకుని విగ్రహం. అప్పుడు తీసి అప్పుడు అయ్యప్ప స్వామి నుండి 22 సంవత్సరాల కింద స్వామి మాల వేసుకున్న వాళ్ళందరితోని వాళ్ళతోనే పవిత్రంగా ఉంటుందని వాళ్ళతోనే పూజ చేయించి వాళ్ళతోనే అన్ని చేసి ఆ కార్యక్రమం చేసి ఆ వినాయకుడిని ఎక్కడైతే వెలిసిండో అక్కడనే తీసి పక్కకు కుండి కట్టి అందులో జలాభిషేకం చేసి అలా నీళ్లు పెట్టి ఒక దాదాపు అంటే 20 సంవత్సరాలు అట్లే ఉన్నాడు భగవంతుడు. ఈ 20 సంవత్సరాలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా కొబ్బరికాయలు కొట్టుడు, వాళ్ళ కోరికలు తీర్చుడు, చాలా మంది పిల్లలు కానీ వాళ్ళకి సంతానం అవడం అన్ని చేసుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత మాకు మరి ఎట్లా పుట్టించినా కానీ మాకు ఇక్కడ గుడికి ఇక్కడ తీసుకుపోతా ఉన్నారు. వినాయకుడిని వేరే కాడ పెడతాం అంటే మేము అందరం రైతులను కలిసి ఇక్కడ ఇవన్నీ భూములు సర్వే చేయించి రైతులతో అందరు మాట్లాడి దాదాపు మొత్తం 8 మంది రైతులు 10 మంది రైతులను కలిపి గెట్లు జరుపుకుంటూ వినాయకునికి 8 గుంటలు అన్ని సేకరించి వినాయకుని గుడి ప్రతిష్ట కొరకు అన్ని అందరు రైతులందరూ సహకరించి చేసినాం. ఈ ఆలయం కరీంనగర్ కాణిపాకం అంటున్నారు భక్తులు. ఆలయాన్ని సందర్శిస్తేనే చాలు మనసులో ఏదో పులకింత కలుగుతుందంటున్నారు. స్వామివారిని మనసు నిండా నింపుకొని నమ్మి మొక్కితే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం అంటున్నారు. ఆలయం నిర్మాణం నాటి నుంచి నిత్యం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నామంటున్నారు. ప్రతి సంకష్ట చతుర్థి నాడు జరిగే ఇక్కడి పూజలో పాల్గొంటే పూర్వజన్మలో పాపాలన్నీ తొలగిపోతాయంటున్నారు భక్తులు. మా విఘ్నేశ్వరుడు అది మనం చెప్పాలని కాదు, అంత మంచి మహిమ. ప్రతి ఒక్కరికి మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఎంత ఒక వాళ్ళు ఇట్లా ముడుపు కట్టంగానే వారంలో వాళ్ళకి సెట్ అవుతుంది. పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు ఆరోగ్యపరంగా కూడా అందరూ ఏజ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈయన నమ్ముకున్న నుంచి ఈయన దగ్గరికి వచ్చిన నుంచి అందరికి మంచిగా. ఇదండి కరీంనగర్ కాణిపాకంగా విరాజిల్లుతున్న స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ విశేషాలు. మహిమాన్వితమైన గణపయ్య ఆలయాన్ని చూశారు కదా. మరో ఆలయ చరిత్రపై మరోసారి మన ఊరు మన గుడి కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.